సో గైస్ ఎలా ఉన్నారు? ఒక ఓపెన్ ఏఐ జనరేట్ చేసినటువంటి ఒక ఏఐ చాట్‌బోట్ అంటాం మనం దాన్ని. అదొచ్చేసి చాట్‌జీపీటీ అనమాట. సో ఈ యొక్క వీడియోలో దాని గురించి మొత్తం డిస్కషన్ ఉంటుందనమాట. ఏ విధంగా అంటే ఒక చాట్‌జీపీటీ అంటే ఏంటి? దాని ఒక ప్రాప్స్ అండ్ కాన్స్. అలాగే ఒక చాట్‌జీపీటీ అనేది మీకు హెల్ప్‌ఫుల్ అవుతుందా? లేదా ఫ్యూచర్‌లో మిమ్మల్ని ఒక రీప్లేస్ అనేది చేస్తుందా? అనే దానికి ఫుల్ క్లారిటీ అయితే వీడియో ఉండబోతుంది. సో ఫైనల్లీ ఆ వీడియోలోకి వచ్చేద్దాం. ఫస్ట్ పాయింట్ వచ్చేసి వాట్ ఈస్ చాట్‌జీపీటీ? చాట్‌జీపీటీ అంటే ఒక చాట్ బాక్స్ అనమాట. అది మెయిన్‌గా అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాళ్ళైతే జనరేట్ చేయబడినటువంటి ఒక చాట్ బాక్స్. దాంట్లో ముఖ్యంగా మనం ఒక స్టేట్మెంట్స్, ఎంక్వైరీస్ మనం కనుక అడిగినట్టయితే ఒక హ్యూమన్ రెస్పాన్సెస్ ఎలా ఏ విధంగా అయితే ఇస్తుందో అదే విధంగా అయితే చాట్‌జీపీటీ కూడా మనకు అనేది ప్రొవైడ్ చేస్తుంది అక్కడ. అండ్ మెయిన్‌గా ఇది అనేది ఒక నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఒక ఇంపార్టెంటిస్ అండ్ అలాగే ఇన్ఫర్మేషన్ అనేది అదనేది సేవ్ చేసుకుంది ఆల్రెడీ. దాని ద్వారా అయితే అదనేది మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఇది వచ్చేసి జీపీటీ 3.5 వర్జన్ అయితే ఇది అనేది మనకి అవైలబిలిటీ ఉంది. అండ్ ఇది మెయిన్‌గా అయితే ఒక 2021 వరకే ఇది అనేది ఏఐ మోడల్ అయితే లాంగ్వేజ్ మోడల్ అయితే రికమెండ్ అయితే చేస్తుంది. అండ్ అతి ముఖ్యంగా మనకి దీంట్లో చాలా వేరియస్ రేంజ్ ఆఫ్ టాపిక్స్ అయితే మనం దీంట్లో చూసుకోవచ్చు, అడుక్కోవచ్చు అండ్ తీసుకోవచ్చు కూడా. ఇన్ఫ్యాక్ట్ మనం దీంట్లో అక్కడికి వెబ్సైట్ డెవలపింగ్ కూడా మనం దీంట్లో చేసుకోవచ్చు అనమాట. అలాగే బ్లాగ్స్ రాసుకోవచ్చు, స్క్రిప్ట్స్ రాసుకోవచ్చు, ప్రతి ఒక్కటి కూడా మనం చేసుకోవచ్చు దీంట్లో. లైక్ టీవీ స్క్రిప్ట్స్ అని చెప్పాను కదా ఇంతకుముందే. అలాగే ఎక్స్ప్లెయిన్ ఒక సైంటిఫిక్ కాన్సెప్ట్ని కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. మనం అడిగిన ప్రతి ఒక్క క్వశ్చన్ కూడా అది అనేది ఆన్సర్ చేస్తుంది రిలవెంట్ గానీ. అండ్ ప్రతి ఒక్కటి కూడా ఈ యొక్క గూగుల్లో ఉన్నటువంటి ఒక టాప్ మోస్ట్ ఒక ర్యాంక్డ్ అయినటువంటి ఒక బ్లాగ్స్ అయితే మనకి చూపిస్తుంది. అలాగే అండ్ ప్రతి ఒక్క డైలాగ్ వేలో కూడా మనకి అడిగితే అది చూపిస్తుంది. చెప్తున్నా కదా, ఒక ఏఐ టూల్ మీకు కావాలంటే ఒక యాప్‌నే డెవలప్ చేయగలుగుతారు. అలాంటి ఒక సాఫ్ట్‌వేరే ఈ యొక్క చాట్. సో గైస్ నెక్స్ట్ వచ్చేసి దీని గురించి ఒక ప్రాప్స్ అండ్ కాన్స్ అంటే ఏంటి? సో దీని గురించి ప్రాప్స్ అండ్ కాన్స్ చెప్పాలంటే వన్ ఆఫ్ ద మోస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్‌లో నేను చెప్పాలంటే ఒక హ్యూమన్ లైక్ రెస్పాన్సెస్ అనేది అది ఇస్తుందన్నమాట మన ఒక స్టేట్మెంట్స్‌కి, అలాగే మనం అడిగే ఒక క్వెరీస్‌కి. సో అలాగే ఇది అనేది ఫ్రీ టు యూజ్ అండ్ మనకి ఒక ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే డెఫినెట్‌లీ అదని ఫ్రీ టు యూజ్ అనమాట. సో ఆన్ ద స్పాట్ అయితే మనకి వితిన్ సెకండ్స్‌లో అయితే మనకి ఇది అనేది అవైలబిలిటీలో అయితే మనకి ఒక సీకింగ్ అయితే ప్రొవైడ్ అనేది చేస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది అదర్ యాప్స్ లైక్ ఒక స్నాప్‌చాట్ దానికి కూడా ఏఐ జనరేటెడ్ అయితే టూల్‌గా అయితే మనకి పనికొస్తుంది అనమాట. దాని ద్వారా కూడా మనం ఒక ఫోటోస్, వీడియోస్ కనుక తీసుకోవచ్చు. అలాగే ఇంకా చాలా అంటే చాలా యూజర్స్‌కి అనేది ఈకో ఫ్రెండ్లీ లాగా అయితే ఉంటుంది అండ్ చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఇది జనాల పాయింట్ ఆఫ్ వ్యూ. సో గైస్ దీని గురించి రిలేటెడ్ ఒక కాన్స్ ఏంటంటే బేసిక్‌గా ఇది అనేది ఓవరాల్ కూడా స్టాటిస్టికల్ వేస్ ద్వారా అయితే ట్రైనింగ్ అయితే తీసుకోబడింది. కాబట్టి ఒక ఓవరాల్‌గా ఇన్ఫర్మేషన్ అనేది గూగుల్ ద్వారానే మనకు అనేది చూపిస్తుంది. దాంట్లోకి తీసుకున్న ఒక టూల్ అని కూడా చెప్పుకోవచ్చు. కాబట్టి దీంట్లో ఏమంటారంటే కొన్ని సార్లు తప్పులు అనేది జరుగుతూ ఉంటాయన్నమాట. ప్రొవైడర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ పరంగా కొన్ని తప్పులు అనేది ఫంక్షనింగ్‌లో కొంచెం తప్పులు అనేది తప్పకుండా జరుగుతాయి. కాబట్టి ఎప్పుడైతే మీకు ఈ యొక్క స్టాటిస్టికల్ వే ద్వారా అయితే మీకు స్టేట్మెంట్స్ అయితే మీకు విజిబుల్ అవుతాయో, సో ఒక స్టేట్మెంట్స్ అనేది ప్రతి ఒక్కటి కూడా కరెక్టా కాదా అనేది మీరు డైరెక్ట్ గూగుల్ వెళ్ళేసి సెర్చ్ చేసుకొని చెక్ చేసుకోండి. మళ్ళీ దాని తర్వాత అయితే మీ వర్క్ అనేది ఒక ఇంప్రూవ్ చేసుకోండి. మొత్తం కూడా దీని మీద అయితే ఆధారపడకండి. అండ్ డెఫినెట్లీ ఇది అనేది మీ యొక్క హ్యూమన్ జాబ్స్ కూడా రేపొద్దున అనేది ఒక దోకా కలిగిస్తుంది అని అయితే చెప్పగలుగుతాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీంట్లో అనేది మనకి మొత్తం కూడా అవుట్ సైడ్ సోర్సెస్ ద్వారా అయితే అండ్ ఇదైతే ఇన్ఫర్మేషన్ తీసుకుంటుంది. అండ్ ఇంతమంది చెప్పడం జరిగింది. కొన్ని ట్రూ ఉంటాయి, కొన్ని ఫాల్స్ స్టేట్మెంట్స్ కూడా ఉంటాయి అనమాట దీంట్లో. కొన్ని బైజ్డ్ కంటెంట్ కూడా మనకి దీంట్లో అనేది అవైలబిలిటీలో ఉంటుంది. అండ్ ఇవి కొన్ని కాన్స్ అని కూడా చెప్పగలుగుతా. ఇవనేది ఓవరాల్‌గా కూడా ఇంపాక్ట్ అనేది పడుతుంది. ఏ విధంగా అంటే లేబర్ మార్కెట్‌లో కొంతమంది ఒక నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ కాదు వన్ అండ్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ ఈస్ రేపొద్దున ఇదనేది మీకు హెల్ప్ చేస్తుంది తప్పకుండా, కానీ మీ జాబ్స్‌కి అయితే పక్కా దూకం. సో గైస్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి హౌ ఈస్ చాట్‌జీపీటీ హెల్ప్‌ఫుల్ టు పీపుల్ అంటే చాట్‌జీపీటీ నిజంగానే జనాలకి హెల్ప్ అవుతుందా? అఫ్‌కోర్స్ నేను చెప్తా యెస్. ఎందుకంటే కొన్ని థింగ్స్ ఇక్కడ ఉన్నాయి. ఏంటంటే ఈ యొక్క చాట్‌జీపీటీ అనేది ఓవరాల్ కూడా చాలా బేస్ అయితే మనకు పనికొస్తది. అండ్ మనకు ఒక రీసెర్చ్ పరంగా కూడా మనం అనేది దీనికి ఒక ఏఐ టూల్ ద్వారా అయితే మనము ఒక ఆటో జనరేటెడ్ మెషిన్ ద్వారా అయితే మనం అనేది ఇన్ఫర్మేషన్ అయితే అక్యురేట్‌గా అయితే మనం తీసుకోగలుగుతాము. అండ్ ఒక టైం అనేది వేస్ట్ కాదు. అండ్ చాలా మటుకైతే కొన్ని అడిషనల్ ఇన్ఫర్మేషన్ అనేది దానికి కొంచెం టెక్నికల్ పరంగా కూడా మనకి కొన్ని ఇష్యూస్ కాకుండా అయితే ఈజీ ద్వారా అయితే మనకి ఇది అనేది అవైలబిలిటీలో ఉంటుంది. అండ్ అలాగే ఈ యొక్క ఎక్సలెంట్ టూల్ అనమాట ఇది. అండ్ క్లారిఫికేషన్ ఆన్ ద టాపిక్ కూడా పర్ఫెక్ట్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీంట్లో ఒక ఇన్ఫర్మేషన్ కూడా ఎటువంటి ఎక్స్టెన్షన్ రీసెర్చ్ లేకుండా కూడా మనము ఒక టూల్ ద్వారా అయితే మనము ఇన్ఫర్మేషన్ అయితే తీసుకోవచ్చు. అండ్ దీంట్లో ఇంటిగ్రేటెడ్ విత్ అదర్ యాప్స్ అనేది కూడా చాలా బాగుంటుంది. అండ్ లైక్ మన వేరే యాప్స్ కూడా యూజ్ అయితే చేసుకోవచ్చు. ఇంతకుముందు చెప్పాను కదా, స్నాప్‌చాట్ లాంటి యాప్స్ అనమాట. అలాగే ఇది అనేది ఓవరాల్ కూడా యూజర్కి ఒక కన్వీనియంట్‌గానే ఈ యొక్క యాప్ అనేది వర్క్ అవుతుంది. కాబట్టి ప్రస్తుతానికైతే ఇది అనేది ఒక మంచిగానే హెల్ప్ అవుతుంది. అండ్ టు బి ఫ్యాక్ట్ చెప్తున్నా గైస్, ఈ యొక్క ఏదైతే స్క్రిప్ట్ రాస్తున్నా, ఏదైతే చెప్తున్నా ఇదంతా కూడా ఒక చాట్‌జీపీటీ ద్వారానే అయితే స్క్రిప్ట్ అనేది. సో గైస్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి కెన్ చాట్‌జీపీటీ రియల్లీ రిప్లేస్ యూ? అంటే
ఈ యొక్క చాట్ జీపీటీ నిజంగానే మిమ్మల్ని ఒక ఫ్యూచర్లో రిప్లేస్ చేస్తా అంటే డెఫినెట్గా నేనైతే 50-50 అని చెప్తా. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే చాట్ జీపీటీ అనేది ఓవరాల్ కూడా ఇన్ఫర్మేషన్ ప్రొవైడెడ్ కాబట్టి దీని ద్వారా అయితే మనం ఇన్ఫర్మేషన్ తీసుకుంటాం కాబట్టి ఫ్యూచర్లో కొన్ని ఒక ల్యాక్ ఆఫ్ జాబ్స్ అయితే జరగవచ్చు. చాలా మందికి అయితే జాబ్స్ పోవచ్చు. ఎందుకంటే దీంట్లో మనకి గూగుల్ ఏ విధంగా అయితే మనకి వితౌట్ రీసెర్చ్ అయితే మనం చేస్తామో, రీసెర్చ్ అనేది సంపాదిస్తామో, ఇది వితౌట్ రీసెర్చ్ అయితే మనకి పనికి వస్తుంది. కాబట్టి రేపు పొద్దున్న జాబ్స్ అనేది చాలా సీకింగ్ అయితే జాబ్స్ అనేది తీసేస్తారు. లేబర్ ఒక మార్కెట్లో చాలా ఈ యొక్క హ్యూమన్ జాబ్స్కి అయితే ఇంపార్టెన్స్ ఉండదు ఒక చాట్ జీపీటీ ఇదే విధంగా వర్కౌట్ అయితే. అండ్ మోర్ ఓవర్ యొక్క హ్యూమన్స్కి అనేది క్రియేటివిటీ లెవెల్ అనేది చాలా తగ్గిపోతుంది. ఆలోచించే విధానం కూడా చాలా తగ్గిపోతుంది. రీసెర్చ్ చేయాలనే ఒక ఇంటెన్షన్ కూడా చాలా మటుకైతే తగ్గిపోతుంది. కాబట్టి ఒక చాట్ జీపీటీ అనేది తప్పకుండా జనాలను అనేది 50% అయితే రిప్లేస్ చేయగలుగుతుంది అని అయితే నేను నమ్ముతున్నాను. అండ్ అది మీ ఒక ఇంటెన్షన్ పరంగా అయితే మీరు తీసుకోవచ్చు. ఏ విధంగా అయితే ఇది అనేది మనకి రిప్లేస్ చేయగలుగుతుంది అంటే నా దగ్గర కొన్ని కీ ఫీల్డ్స్ అయితే ఉన్నాయి. లైక్ ఆర్టే కావచ్చు, మ్యూజికే కావచ్చు, లిటరేచర్ పరంగానే కావచ్చు, ఫర్దర్ మోర్ చాలా ఉంటాయి. ఒక స్క్రిప్ట్ రైటింగ్లోనే కావచ్చు, ఈ విధంగా అయితే కంటెంట్ రీసెర్చ్లో కావచ్చు. సో ఈ విధంగా అయితే కొన్ని అయితే టాపిక్స్ ఉంటాయన్నమాట. సో ఇవి కొంచెం బయాస్డ్గా అయితే మనం ఈ అనేది ఒక చాట్ జీపీటీని తీసుకుంటే తప్పకుండా వీ కెన్ గ్రో మచ్ ఈజియర్. బట్ తప్పకుండా ఫ్యూచర్లో దీనికి అనేది స్కోప్ ఉంది లేదా అని అంటలే, కానీ మీ యొక్క జాబ్స్ కూడా మీ యొక్క క్రియేటివ్ లెవెల్ని తగ్గించడానికి ఇది ఒక మెయిన్ ఆయుధం. ఫైనలీ ద కన్క్లూజన్. ఎస్ గైస్, లాస్ట్ పాయింట్కి వచ్చేసిన ఏంటంటే నేను రికమెండ్ చేసేది నా ఒక ఒపీనియనే కాకుండా జనాలు చెప్పేది అండ్ ఫ్యూచర్ గైడెన్స్ కోసం ఈ ఒక మాట చెప్పాలి మీకంటే డెఫినెట్గా ఒక చాట్ జీపీటీ అనే దాన్ని జస్ట్ ఒక రిఫరెన్స్గా మాత్రమే మీరు యూజ్ చేయండి. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే ఇంతమంది చెప్పాలి మీ యొక్క ఇంటెలిజెన్సే కావచ్చు, మీ యొక్క క్లారిఫికేషన్ డౌట్స్ పరంగానే కావచ్చు, ఇది అనేది డెఫినెట్లీ మీకు అనేది హెల్ప్ చేస్తుంది. కానీ రేపు పొద్దున మీ యొక్క ఇంటెలిజెన్స్ అండ్ క్రియేటివిటీని అనేది తగ్గిస్తుంది. కాబట్టి దీన్ని అనేది మీరు ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిదని నేను చెప్తున్నాను. అండ్ రీసెర్చ్ పరంగా కూడా మీరు ఎప్పుడైనా సరే రీసెర్చ్ చేసేటప్పుడు మోస్ట్ ఆఫ్ ఆల్ అయితే గూగుల్లో యూజ్ చేయండి. దీన్ని యూజ్ చేయండి, యూజ్ చేయొద్దని నేను చెప్తలేను. జస్ట్ యాజ్ రిఫరెన్స్గా యూజ్ చేస్తే ఇంకా బాగుంటుందని కోరుకుంటున్నాను. అండ్ ఇది తప్పకుండా ఒక జాబ్ ల్యాక్ ఫెసిలిటీస్ అయితే మనకు కల్పిస్తుంది కనుక దీని అనేది మళ్ళీ రిపీట్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే మీకు ఒక ఇంటెన్షన్ ఉంటుంది చాలామందికి చాట్ జీపీటీ మనకి స్క్రిప్ట్స్ కూడా రాసిస్తుంది కదా, దాని మీద డిపెండ్ అయిపోదాం అనేసి. కానీ అలా చేయకండి, దయచేసి అలా చేయకండి. అలా చేస్తే రేపొద్దున మీకే రిస్క్. సో గైస్ ఫైనల్లీ నేను ఈ యొక్క విషయంలో నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే ఒక డ్రాబ్యాక్స్ పరంగా పోవచ్చు, మనకు ఇంకా ఇన్ఫర్మేషన్ అక్యురేట్ పరంగా పోవచ్చు. చాలా బాగుంది, ఒక పర్ఫెక్ట్ అండ్ పవర్ఫుల్ టూల్ అని కూడా చెప్తాను, చాలా ఇంపార్టెంట్ టూల్ అని కూడా చెప్తాను. సో ఫైనల్లీ నేను చెప్పదలుచుకుంది ఒకటే, దీని ద్వారా అయితే ఒక మంచి ఒక 100% అయితే మనకి లాభం అనేది ఉంది అండ్ 200% అయితే మనకి నష్టం ఉంది ఫర్ ఫ్యూచర్ అనమాట. సో ఇది అది మీ యొక్క ఒపీనియన్ బేస్డ్. అండ్ ఫైనల్లీ దట్స్ ఫర్ టుడే గైస్. ఇది ఓవరాల్గా అయితే చాట్ జీపీటీ రిలేటెడ్ ఓవరాల్ కూడా ఇన్ఫర్మేషన్. అండ్ నాకు పర్సనల్ ఒపీనియన్ చెప్పాలంటే నేను యూజ్ చేయనంటే ఈ యొక్క స్క్రిప్ట్ కూడా దాని నుంచి తెచ్చినది కాబట్టి. సో నెక్స్ట్ వీడియో ఇంకా చాలా బాగుంటుంది, అది కూడా సేమ్ ఇదే విధంగా ఉంటుంది. అండ్ చూసాం అన్బాక్సింగ్ వీడియో తోటి కూడా రాబోతున్నాం. సో ఫైనల్లీ దట్స్ ఫర్ టుడే.